ఖజానాలో చిల్లి గవ్వలేదు అని చెప్పి బీదార్పులు అరుస్తూ తల్లికి వందనాన్ని అమలు చేయాలంటే చాలా బాధ అవుతుంది. ఆ అమలు చేయాలని గుండెల నిండా చిత్తశుద్ధి ఉన్నా కూడా అమలు చేయలేకపోతా ఉన్నాం. వాళ్ళకి ఇన్‌స్టాల్‌మెంట్‌ల రూపంలో ఇయ్యాలా? లేకపోతే ఏకబిగిన డబ్బులేయాలా? అని చెప్పి ఇక మన బీదార్పులన్నీ చూస్తూనే ఉన్నాం గదా! కానీ సంక్షేమం వాళ్ళిచ్చిన సూపర్ 6 హామీలు ఏవి అమలు కాలేదు. అదంతా ఇంక జనం కూడా అర్థమైపోయింది. ఇంజెక్ట్ చేసేసిర్రు. అయిపోయిందింక. కానీ సంపద సృష్టి ఎవరికి జరిగిందయ్యా అంటే మన చంద్రన్న. మొన్ననే ఒక కొత్త హెలికాప్టరు ఆర్డర్ పెట్టేసిర్రు. అదొచ్చింది మెర్సిడెస్ బెంజు. ఇంచుమించు 170, 180 కోట్ల రూపాయల విలువ చేసే కొత్త హెలికాప్టర్. సేమ్ చంద్రబాబు లాగానే అది కూడా నిగనిగలాడుతా ఉందనమాట. దీంతో పాటు మంగళగిరిలో అదే మన రాజధాని ప్రాంతంలో మొత్తం 5.5 ఎకరాల పెద్ద ఖాళీ స్థలంలో చిన్న పూరి గుడిసె కట్టుకొని 500 కోట్ల రూపాయల విలువ చేసే పూరి గుడిసె కట్టుకొని దాంట్లో గృహప్రవేశం కూడా చేసిర్రు. ఒకవైపు ఇల్లు, ఇంకొక వైపు 200 కోట్ల విలువ చేసే హెలికాప్టర్. సంపద సృష్టి ఎవరికి జరిగిందా అంటే ఇక మనకే, మన కులపోళ్ళకే జరుగుతా ఉంది. ఇది ఇంక దాచుకున్న దాగని రహస్యం.